సో ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ $1,03,745 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. సో ప్రెసెంట్ ఏం జరగబోతుంది అని అంటే ఇక్కడ ఏదైతే బయ్యర్స్ ఉన్నారో ఈ బయ్యర్స్ కన్నా కింద ఇప్పటిదాకా చాలా రోజులు అయితే ట్రై చేసింది. ఆల్మోస్ట్ ఇదంతా ఒక బయ్యర్ క్యాండిల్ అనుకోండి. సో దీనిపైన మార్కెట్ కన్సాలిడేట్ చేయడానికి అయితే చాలా హ్యూజ్ గా ట్రై చేసింది గైస్. బట్ సూనర్ లేటర్ ఈ మార్కెట్ అయితే మనం బ్రేక్ చేసాము. ప్రెసెంట్ రీటెస్ట్ కూడా జరిగిపోయింది. సో ఇలా టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక, అట్లాగే ఇంకొక రకంగా చూసుకుంటే కనుక ఇట్లా చూస్తే కనుక మనకి ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ లాగా అయితే కనిపిస్తుంది. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ కూడా బ్రేక్ అవ్వడం అయితే జరిగింది. ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్ అయింది కాబట్టి దీని రీటెస్ట్ అయితే వస్తుంది. అయితే నెక్స్ట్ మనం బిట్ కాయిన్ ని ఎక్కడ చూడొచ్చు? యూజువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారం అయితే 1,01,606 నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయడం కాదు, డేటా కూడా అదే చెప్తుంది. సో ఇక్కడ నుంచి మీ బయింగ్ ఆపర్చునిటీస్ అన్నది చూడాలి. టువార్డ్స్ ఆల్ టైమ్ హై అంటే కాదు గైస్, ఏదైనా కానీ 1,04,000 to 1,05,000 మళ్ళీ ఇక్కడ దాకా రీటెస్ట్ చేస్తుంది. ప్రెసెంట్ మనం ఈ సినారియోని మాత్రమే ఎక్స్పెక్ట్ చేద్దాము. సో వన్స్ బిట్ కాయిన్ రీచెస్ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇట్లా ఒక షార్ట్ మూవ్ తీసుకున్న తర్వాత దీనిపైన రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయబోతున్నామా లేదు అని అంటే మళ్ళీ మనం ఆల్ ద వే కింద ఉన్న బయ్యర్స్ ని టెస్ట్ చేయడానికి వస్తున్నామా అన్నదైతే కీ రోల్ అయితే ప్లే చేస్తుంది, గుర్తుంచుకోండి.